మర్కల్ గ్రామానికి ఆ కాలంలో 71లోనే తెచ్చినాం కరెంట్ ఇక్కడ. బస్ అప్పుడే 71 80 లోపలనే ఇక్కడ ఆర్టీసీ బస్సు స్టార్ట్ చేసడం జరిగింది. రేవంత్ రెడ్డి నాయకత్వంలో అండి డిసెంబర్ 9కే తీసుకోవడం జరిగింది. కానీ ఇది ఏదైతే ఎంపీ ఎలక్షన్స్ నోటిఫికేషన్స్ నుంచి అవి ఏవి బయటికి రావడానికి వీల్లేకడం జరిగింది. ఆయన చేసిన ఏ పని కూడా పబ్లిక్లో ఎలాంటి కదలిక కనబడడం లేదు. కానీ ఒక ఆర్టీసీ బస్ దాని గురించి ఒకటే బయటికి కనబడుతుంది. ఏదంటే మన సిలిండర్స్ కానీ కరెంటు బిల్ మాఫీ కానీ అవి ఇంకా ఎవరికి పబ్లిక్లో ఎవరికి తెలియలేదు. అది తెలిసిన తర్వాత అప్పుడు వాళ్ళకి అర్థమైంది. ఇప్పుడండి మోడీ గురించి ఏదైతే వీళ్ళు ప్రతి ఇంటింటికి చేసినారో దాని నుంచి కొంత ఎఫెక్ట్ అయితే వచ్చిందని మనం అర్థం చేసుకున్నాము. కానీ రాహుల్ గాంధీ మీదనే ఎక్కువ మన తెలంగాణ వాళ్ళకు నమ్మకం ఉంది. వీళ్ళ దీని మీదనే స్పందించడం కరెక్ట్ అనే మా అభిప్రాయం. ఉన్నప్పుడు నీవైనా చేస్తావు నేనైనా చేస్తావు, అది వాళ్ళ హక్కు. ఎవడైనా ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు 10 సంవత్సరంల రుణమాఫీ చేయండి, ఈ 3 నెలల లోపల ఎన్ని అవకతవకలు చేస్తూ ఉన్నారో, వాళ్ళు ఎన్ని మాట్లాడుతూ ఉన్నారో అది మీ పబ్లిక్ అందరికీ తెలుసు. బీఆర్ఎస్ వాళ్ళు మళ్ళీ సారో కారో సర్కార్ రావాలని అంటున్నారు ప్రజల్లో. మీ యొక్క స్పందన? అది పబ్లికే దానికి జవాబు చెప్తుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీకి పోతాడని కూడా ఊహాగానాలు వస్తూ ఉన్నాయి. అది వాళ్ళకే చెప్పిన వాళ్ళకే తెలియాలండి. మేమైతే ఆ విధంగా అర్థం చేసుకుంటలేము. ఇప్పుడు మరికల్ గ్రామ పంచాయతీలో ఇంకా పెండింగ్ సమస్యలు అనేవి ఏవే ఉన్నాయండి? ఇక్కడ మాదానం కొన్ని అంటే మొట్టమొదలుగా మా గ్రామానికి సరిపోయిన బిల్డింగ్స్ కట్టడానికి స్థలం లేదు. దాని విషయం మేము స్థలాన్ని అయితే ఇప్పుడు మాకు ఆల్రెడీ గ్రామ పంచాయతీ బిల్డింగ్కి వచ్చింది, వారు డాక్టర్ కోసం వచ్చింది, మరి ఏంటంటే గ్రంథాలయం, ఈ బిల్డింగ్స్ వచ్చినాయి. కానీ మాకు జాగలేనందుకే మేము ఇబ్బందిగా పడుతున్నాం. దాన్ని మనము ఎమ్మెల్యే గారితో సంప్రదించి రాబోయే ఎన్నికల్లో సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభావం ఎంత ఉంటుంది? ఇక్కడైతే కాంగ్రెస్ మెజారిటీగానే వస్తుందండి. దానికి ఏం జోకం లేదు. ఈ యొక్క చేవేళ్ళ గడ్డ మీద ఖచ్చితంగా అది మేమైతే మా కాన్స్టిట్యున్సీ వరకైతే కాంగ్రెస్ వస్తుందని మాకు బాగా నమ్మకం అండి. మెజార్టీతో రావచ్చు. మాకు కనీసం 10-20 వేల మధ్యన మెజార్టీతో మా పరి కాన్స్టిట్యున్సీ మారుతుందని చెప్పదాం. వేరే దాన్ని మేము చెప్పలేము. ఇప్పుడు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే అవినీతి అక్రమాలు చేసినని మన రంజిత్ రెడ్డిని అన్నారు చాలా మందిని. అదే వ్యక్తి కాంగ్రెస్లో జాయిన్ అయ్యి మీరు ఏ విధంగా ఆయన గెలుస్తారని అంటున్నారు? అది వాళ్ళ పెద్దలు చేసిన సంస్కారాన్ని మేము ఏం చెప్పలేము. ఏమైనా అభివృద్ధి చేసినట్టు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంపీగా అక్కడ కొన్ని వర్క్స్ చేసినండి. మా ఏరియాకి అయితే ఇవన్నీ చేయలేదు. అసలు కాంగ్రెస్ జెండానే ఉంటుందండి. గతంలో ఇక్కడ టీఆర్ఎస్ వ్యక్తులు ఇక్కడ సర్పంచ్ ఇంతకుముందు టీఆర్ఎస్ వ్యక్తులు పరిపాలన ఎట్లా ఉన్నదండి? వాళ్ళు బాగలేకనే కదండి. ఇప్పుడు రేపు నీకు తెలుస్తుంది. నేను కాంగ్రెస్ సీనియర్ కార్యకర్తను. ఈ నట్టేట ముంచడం అనేది ఇంతకుముందు ఉండే సర్కార్ వాళ్ళకు తెలుసు. కానీ మా ఎమ్మెల్యే, మా వర్క్ చేసే ఎమ్మెల్యే, ఇప్పుడు మొత్తంలో ప్రజల్లో ఉండే మా ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు ప్రతి దానికి రామ్మోహన్ రెడ్డి అనే డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ చేస్తే కూడా చాలా స్పందన ఉంది. ప్రతి చిన్న సమస్యను కూడా దగ్గరుండి మాకు ప్రతి సమస్యను తీరుస్తున్నారు. ప్రతిదానికి ఏది హాస్పిటల్ కానీ సొంత విషయాలు ఏమున్నా కూడా తొందరగా తీరుస్తున్నాడు. ఇప్పుడు మాకు ఈ 6 గ్యారెంటీలు అనేది తప్పకుండా సక్సెస్ అవుతాడు. మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు గ్యారెంటీ సక్సెస్ అవుతాము.
మేము మా సార్కు రాబోయే కొద్ది రోజుల్లో మినిస్టర్ ఇస్తా అంటున్నాడు. ఆ సీఎం గారికి చాలా చాలా కృతజ్ఞతలు చెప్తున్నాం. ఎందుకంటే పనిచేసే వారికి ఒక పదవి కట్టబెడితే ఇంకా ఉత్సాహంగా పనిచేస్తాడని మా అందరి కోరిక. ఇక రేవంత్ రెడ్డి మా సీఎం గారికి చాలా చాలా ధన్యవాదాలు. అదేవిధంగా ఇక మా గ్రామానికి వస్తే మా గ్రామంలో ఇంతకుముందున్న సర్పంచ్ కానీ కొన్ని వర్క్స్ చేసిండు. అతనికి ఇక్కడ కొంచెం ఏమీ అంత ఇది లేదు. ఇప్పుడు మేము కాంగ్రెస్ నుండి సర్పంచ్గా చాలా బ్రహ్మాండమైన మెజారిటీతో గెలుస్తున్నాము. ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ గురించే చూస్తున్నారు. 6 గ్యారెంటీలు అంటున్నాము. 6 గ్యారెంటీలు అంటే బస్సు ఒకటి గ్యారెంటీ అయిపోయింది. ఇప్పుడు ఇంకోటి ఏది సిలిండర్కి 3 తారీఖు దాటంగానే పైసలు పడుతున్నాయి. నేను కూడా దాంట్లో సిలిండర్లా బుక్ చేసుకోవడం జరిగింది. అది కూడా ఇవి 4 తారీఖు 5 తారీఖు నాడు అట్లా పైసలు వస్తాయని చెప్పిండ్రు. ఇంకొకటి రైతు రుణమాఫీ, ఇది మాకు పెద్ద సమస్య. ఇది ఇజ్జత్ సవాల్ అన్నట్లు మా సీఎం గారికి. అతను ఏం చేస్తున్నాడు అనేది కాదు, అది ఒక్కటి చేసిండంటే ఇక మేము గ్యారంటీ ఈ 6 సమస్యలు కాకుండా మేము ఇక ఈ ప్రపంచానికి గెలిచినామే అనుకుంటున్నాము. ఇక ఇది తప్పకుండా మా సీఎం గారు ఇది తప్పకుండా చేస్తాడని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రేవంత్ రెడ్డి సారథ్యంలో తప్పకుండా వీళ్ళు అనుకుంటే ఏదో రాజు అనుకుంటే కొరడా దెబ్బలకు తక్కువ అన్నట్లు మాకు రాజులు ఉన్నారు. ఇప్పుడు మా డిస్టిక్ రేవంత్ రెడ్డి గారు మినిస్టర్, అది ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా మాకు కాబోయే మినిస్టర్ మా శ్రీ రామ్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా రంజిత్ అన్న గారు. ఇప్పుడు మాకు చాలా, అతను నిజంగా చెప్తున్న రంజిత్ అన్న విషయంలో చాలా ఎంత నాజూక్ అంటే ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా పలకరించే వ్యక్తి. ఇట్లాంటి వ్యక్తిని మేము చూడలేదు. అందుకోసమే చాలా బ్రహ్మాండంగా ఇక్కడ అతనికి బాగా మెజార్టీ మా గ్రామంలో మేము అనుకున్నాము 60. ఇప్పుడు ఆ సీఎం గారి పైన ఉండేది అనవసరంగా రంజిత్ రెడ్డి పైన వచ్చింది. రంజిత్ రెడ్డిని ఒకరే రోజు తాండూరులో చూసినాము. తాండూరులోకి వెళ్ళి మళ్ళీ కులక్చర్లకు వచ్చిండు, చౌడపూర్కి వచ్చిండు. ఇవన్నీ వచ్చినప్పుడు మేము తిరిగినప్పుడు చాలా బ్రహ్మాండమైన ఇట్లాంటి వ్యక్తికి ఈ ఏవి అంటే ఏమంటారు కదా, పని చేసే వాళ్ళకే ఇబ్బందులు వస్తాయంటారు కదా, ఇది తప్పు. అతని విషయం సొంత విషయాలు, ఆయనకు అవినీతి పరుడు అంటే కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. ఇప్పటివరకు అలాంటివి ఏం జరగలేదు. అదేవిధంగా మా రంజిత్ రెడ్డి అన్న గారు కానీ ముఖ్యంగా మా రామ్మోహన్ రెడ్డి సార్, ఆయన ఆధ్వర్యంలో మేము ఇప్పటివరకు 10 సంవత్సరాలు మా ప్రభుత్వం లేకున్నా మేము ఆయననే ఎంటనే ఉన్నాం. వాళ్ళు ఎన్నో ఆశలు పెట్టినా కూడా ఒక్కరోజు కూడా వాళ్ళకి ఇట్లా చెమకాయించలేదు. ఒక్కరోజు బెదరలేదు. మేము ఆయన ఎన్ని తిప్పలపడ్డ 10 సంవత్సరాలు మేము మా సారెంబడే ఉన్నాం. అంతకుముందు కూడా 15 సంవత్సరాల మేము కాంగ్రెస్లోనే ఉన్నాం. మా పెద్ద మనిషి నరసింహారెడ్డి గారి ఆధ్వర్యంలో నరసింహారెడ్డి గారు మాకు ఈ గ్రామానికి పెద్ద దిక్కు. అతను చెప్పినట్లు ఎల్లవేళలా అతనేమడే ఉంటాము. ఇప్పటి వరకు కూడా అతనేమడే నడుస్తున్నది. తప్పకుండా గ్రామ పంచాయతీ ఎలక్షన్లో తప్పకుండా మేము యునానిమస్గా తిప్పలు పడుతున్నాము. కాంగ్రెస్ వాళ్ళం యునానిమస్గా తిప్పలు పడుతున్నాము. అదేవిధంగా దేవుని దయ వల్ల యునానిమస్గా ఇట్లా అయితేనేమో చెప్పలేమని ఆలోచన చేస్తున్నాము. పోటీలో ఎట్టి పరిస్థితుల్లో పోటీ దానికైనా సిద్ధమే ఉన్నాం మేము.